ఓటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయిందని, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే బీజేపీ నేతల చుట్టూ తిరిగారని విమర్శించారు. బీజేపీ నేతల కాళ్లపై పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందంటూ ఆరోపణలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇది బాహాటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. రైట్, ఇక కాంగ్రెస్ వెర్షన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. కవితకు బెయిల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ బెయిల్కు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకు పెడతా ఉంది. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే ఈ కవితకు బెయిల్ వచ్చింది. గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ ముఖ్య నేతలతో కేటీఆర్, హరీష్ రావు మంతనాలు జరుపుతున్నారు. ఆ మంతనాల ఫలితంగానే కవితకి ఈ రోజు బెయిల్ వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు కనిపిస్తా ఉన్నాయి. మొదట బెయిల్ వచ్చింది, ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మాత్రం మిగిలి ఉందంటూ కూడా ఈ రోజు పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా కూడా చర్చకు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలోనూ బీజేపీకి సహకరించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా బీజేపీతోనే అంటకాగుతున్నారనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. బెయిల్కు సంబంధించి వాదనలు వినిపించడంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వెనుకంజ వేసిందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కు బెయిల్ రావడం కోసం బీజేపీ నేతలు కూడా వెనక నుంచి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా గత కొద్ది రోజుల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం జరిగింది. సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా 2 పార్టీలు పనిచేస్తున్నాయనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసిన నేపథ్యంలో దీన్ని బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ ధిక్కరిస్తుందనే విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయినప్పటికీ పొలిటికల్ గా దీన్ని మైలేజ్ పొందే ప్రయత్నం అయితే అన్ని పార్టీల్లో కనిపిస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ముఖ్య నేతలందరూ కూడా ఈ అంశాన్ని పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. లిక్కర్ సంబంధించి ఇన్ని రోజులు గట్టిగా వాదించి ఇప్పుడు ఎందుకు దాన్ని పక్కన పెట్టారు, ఎందుకు ఆ బెయిల్ విషయంలో బెయిల్ రావడంలో బీజేపీ వెనకరించే ప్రయత్నం చేసింది. అటు హరీష్ రావు, కేటీఆర్ మొత్తం బీజేపీ పెద్దల్ని కలిసి ఈ తతంగం అంతా నడిపించారు. కొంతమేర వారికి సహకరించేందుకు ఒప్పందం జరిగింది కాబట్టే ఇప్పుడు బెయిల్ వచ్చిందనేది కాంగ్రెస్ నేతల ఆరోపణలు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్య నేతలు కూడా మరికొందరు స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్క్ ప్రెసిడెంట్ సంబంధించి మహేష్ గౌడ్ గానీ, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరావతి అనిల్ గానీ, డీసీసీ ఖైరదాబాద్ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గానీ వీళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా పెట్టి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.